అండి వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను శివాలయంకి వచ్చాను. ఇక్కడ ఇప్పుడే పిల్లల్ని ఉదయాన్నే స్కూల్లో వదిలేసి పెద్ద అబ్బాయిని 8:30 అయిపోయింది, లేటుగా లేచావు ఇవాళ. చిన్న అబ్బాయిని ఇద్దరిని వదిలేసరికి 9 అయిపోయింది. వెంటనే వాళ్ళని వదిలేసిన వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళాను. అక్కడ దర్శనం బాగా జరిగింది. వెంటనే శివాలయంకి వచ్చానండి. ఇదే ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉండే శివాలయం ఇది. ఇప్పుడే దర్శనం అయింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వెంటనే పక్కనే ఉన్న మన ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి 3 గుళ్ళను దర్శించుకున్న ఒక తృప్తి ఈరోజు ఉంటుంది. ఎలాగైనా పుట్టినరోజు అంటే ఒక స్పెషల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో. నేను నా పుట్టినరోజు ఎప్పుడు నేను ఇలా టెంపుల్కి వచ్చి చాలా హ్యాపీగా గడపడం నాకు చాలా సంతోషం. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలతో సరదాగా అలా బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటివి తీసిస్తే నాకు తృప్తిగా ఉంటుందండి. వన్స్ అగైన్ చాలా హ్యాపీ అండి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ ఇయర్ ఇలాగే మనం కంటిన్యూస్గా మీ అందరితో గడుపుతూ మీ అందరితో మాట్లాడుతూ సంతోషంగా ఉండాలని. ప్రీవియస్ ఇయర్ అంతా నేను ఒక మూడీగా ఉండేవాడిని అండి. అంతకుముందు బర్త్డేకి ఈ బర్త్డేకి డిఫరెన్స్ ఏంటంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల, అంతకుముందు ఒక ఏదో ట్రాన్స్లో ఉండేవాళ్ళము. ఇది స్టార్ట్ చేయడం వల్ల మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని చూసి నన్ను ఇలాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మరిన్ని వీడియోస్ మీకు చేసి సంతృప్తి పరుస్తానని ఆ దేవుడిని ఆశీస్సులు నాపైనే కాకుండా మీ అందరిపైన, మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు చూసుకోవచ్చు స్వామివారి ఎంత బాగా దర్శనం అయిందో. ఒక పిల్లవాడు ఇప్పుడే ప్రసాదం ఇచ్చాడండి, తిందామని తీసుకున్నాను. పిల్లలకి కొంచెం, వైఫ్కి కొంచెం తీసుకెళ్దామని రెడీ అయ్యాను అనమాట. సో అక్కడి నుంచి చిన్నగా వెళ్ళి కాసేపు అలా కూర్చుందామని చెప్పి కూర్చున్నాను. ఎలాగో దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటారు కదా. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో వినాయకుడు, మధ్యలో ఆ మహానుభావుడు మహాశివుడు, నందీశ్వరుడు. ఈ సైడ్ రైట్ సైడ్లో మనకు వచ్చి ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఇటు పక్క వచ్చి మనకి సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సైడు శివపార్వతులు. ఇవి ఎప్పుడన్నా ఉత్సవాలప్పుడు చేస్తారనుకుంటాను. రైట్ సైడ్లో మీరు డెడ్ ఎండ్లో చూస్తే డమరకు ఉందండి. ఆటోమేటిక్గా అదే బెల్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ ఈశాన్యంలో నవగ్రహాలు ఉన్నాయి. ఈ పక్క లెఫ్ట్ సైడ్ వచ్చి నాగుల చవితి సందర్భం నాడు చాలామంది వస్తారు అక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమ్మవారికి సంబంధించినటివన్నీ ఉన్నాయి. ఇప్పుడే అంతా దర్శనం అంతా అయిపోయిందండి. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను మన ఇంటికి. చూశారుగా రోడ్లు ఎలా ఉన్నాయో. బైక్ కొంచెం దగ్గరగా పార్క్ చేశాను. మొత్తం చిత్తడిగా ఉంది రోడ్డు అంతా. బైకు స్టార్ట్ చేసుకునేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడి నుంచి మన ఇంటికి. సో చాలా బురదగా ఉంది అంతా. సో పార్క్ చేసేదానికి కూడా కొంచెం కష్టంగా అనిపించింది. శివాలయంలో దర్శనం అయిపోయిందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా ఇంటి దగ్గరలోనే ఉన్న మన ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాను. ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాను, తర్వాత అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని దర్శించుకున్నాను. నెక్స్ట్ వచ్చి మన ఆంజనేయ స్వామి, నాకు ఎంతో ఇష్టమైన దేవుడు, మహానుభావుడు. ఆయన్ని దర్శించుకునే దానికి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తూ ఉన్నాను. ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ ఆల్సో. ఈవినింగు పిల్లలతో కలిసి సరదాగా వెళ్తామన్నమాట. వాళ్ళకి ఏమేం కావాలో అవి తీసిద్దాం. చూడండి రోడ్లన్నీ ఎట్లయిపోయాయి. వర్షం పడిందంటే ఎక్కడ రోడ్లన్నీ చిత్తడి అయిపోతాయండి. మెయిన్ రోడ్డు కూడా బాగా వేస్తున్నారు కానీ కొంచెం రైట్ సైడ్లో మా అబ్బాయిది స్కూల్ అండి. చాలా పెద్ద స్కూలు. ఇక్కడున్న ఈ ఏరియాల్లో చాలా పెద్ద స్కూల్ అనమాట. వాడికి సీట్ కోసం చాలా కష్టపడ్డాను. హెవీ క్రౌడీ ఏరియా అండి ఇది. ఈ పక్క బ్లాక్ అనేది కొత్తగా ఈ మధ్యనే కట్టారు, పెద్ద బిల్డింగే. చూసుకోవచ్చు ఇప్పుడే వేరే ఒక అతను లిఫ్ట్ అడిగాడు, లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నా పరిస్థితి కూడా అదే అండి. ఒక్కోసారి ఎప్పుడైనా ఊరి నుంచి వచ్చేటప్పుడు బస్సు దిగంగానే ఎవరినో ఒక లిఫ్ట్ అడిగిన తర్వాతే వచ్చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఓలా, ఊబరు అవన్నీ బైక్స్, ట్యాక్సీలు అన్నీ బెంగళూరులో బ్యాన్ చేసేశారు. కాబట్టి చాలా రిస్క్ అండి ట్యాక్సీస్ దొరికేదంతా కూడా. సో అందుకని ఎవరన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే అనమాట. చేసామండి మన ఇంటి దగ్గరలో ఉండే మన ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఫీలింగ్ సో ఎక్సైట్. ఇక్కడే ఒక ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం. మీరు చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి దర్శనాన్ని కూడా. స్వామివారు ఎంత అందంగా ముస్తాబై ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటుందండి స్వామివారిని ఇలా చూసుకున్నప్పుడు ప్రతిసారి.
సంతోషంగా అనిపిస్తుంటుంది. దర్శనం అయిపోయింది, ఇంటికి బయలుదేరేసాము. జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్సే, ఒక 150 మీటర్స్ ఉంటుంది అంతే మన ఇంటి దగ్గరకి. చూసుకోవచ్చు, ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉండిందండి అంతకుముందు. చూడండి, చిత్తడి చేశాడు, పారేశారు. ఏందో వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, వీళ్ళు లోడి పారేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. బాగున్న రోడ్డు గందరగోళం అయిపోతుంది. మళ్ళీ ఎవడు వేస్తాడు చెప్పండి ఈ రోడ్డు? ఆ రోడ్డు లోడేటప్పుడే అందరూ చేసుకోవచ్చు కదా వాళ్ళ పనులు. ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గరకు వచ్చేసాము. వచ్చిన వెంటనే మనం లైవ్కి సిద్ధంగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ కోసం. రీచ్ అయిపోయాం మన హౌస్కి, వచ్చేసాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నాయన. ఇక్కడ మాత్రం స్పీడ్కి వెళ్ళినా పడిపోతాం. స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే లో కర్వ్ అనమాట. వెంటనే మనం పార్క్ చేసేసి పరిగెత్తు. ఇది చూసుకోవచ్చు, ఈరోజు టైం చాలా బాగుంది. లిఫ్ట్ కూడా రెడీగా ఉందన్నమాట పైకి వెళ్ళేదానికి. చాలా స్పీడ్ చేసామండి. లిఫ్ట్ అయిపోయింది. ఒక జస్ట్ 1 minute లైవ్ స్టార్ట్ చేస్తాం స్పీడ్గా. వచ్చేసాం ఇంటికి వచ్చేసాం. చూస్తాం మీ జేడబ్ల్యూ గారు లైవ్లో ఉన్నారు, మరి పనులు చేస్తున్నారు. జేడబ్ల్యూ గారు చూసారా, పడుకోన్నారు. నేను ఇంకా లైవ్ పెట్టుంటారు కావాలని అనుకున్నానండి. చూసారు ఎంత దర్జాగా పనుకున్నారు. ఇంట్లో పనులేం అయినట్లేదు. ఈరోజు నా స్పెషల్ ఏంటో తెలుసా అండి? నా బర్త్డేకి వరలక్ష్మి వ్రతం సందర్భంగా రేపు మీ జేడబ్ల్యూ గారు చూడండి ఎంత బాగా చేశారు అమ్మవారిని. అంతే అండి, నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇప్పుడే 3 దర్శనాలు ఆ భగవంతుని స్మరించుకున్నాను. ఫీలింగ్ సో ఎక్సైటెడ్. తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్.